లగచర్ల గిరిజన రైతుల అరెస్టును నిరసిస్తూ రామారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించిన ధర్నా నిర్వహించారు. ఇక అరెస్ట్ చేసిన గిరిజన రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి కూతురు, అల్లుడు ఫార్మా కంపెనీ కోసం పేద ప్రజల భూములు లాక్కోవడం దారుణమని గిరిజన నాయకులు అన్నారు. పేద ప్రజల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఖాయమన్నారు. అన్యాయంగా అరెస్ట్ చేసిన గిరిజన రైతులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గిరిజన నాయకులు పాల్గొన్నారు. లఘుచర్ల దుదేల గ్రామాల్లో ఆయన దాడి ఆ భూమి గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారము, భూ ఫార్మసీ వాళ్ళను ఏర్పాటు చేసి ఆయన వ్యాపారం, వాళ్ళ అల్లుడు, వాళ్ళ అన్న వాళ్ళ వ్యాపారం కోసం భూమిలను ఈ గిరిజనుల భూమి గుంజుకొని వ్యాపారం చేయడానికి ఇప్పుడు ఆయన 9 నెలల నుంచి వాళ్ళకు రాత్రి నిద్ర లేకుండా అడవిలో తిరిగే పరిస్థితికి తెచ్చిండు. సొంత భూమిని గిరిజన రైతులు ఎంతగా నమ్ముకొని ఉంటారంటే అడవి చెట్టును కూడా కొట్టుకొని వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం ఆధారిత వ్యవసాయమే వాళ్ళకు దిక్కు కాబట్టి ఈ భూములను గుంజుకొని ఆయన ఫార్మా వాళ్ళ అల్లుడి కోసం ఈ ఏదైతే అన్ని ప్రాజెక్టులు తెచ్చి ఫార్మా ప్రాజెక్టును ఏర్పాటు చేసి ఈ రైతులను మోసం చేస్తుండు. ఆ రైతులు ఏదైతే మేము భూమి ఇయ్యం అన్నందుకు తీసుకుపోయి జైల్లో వేసి వాళ్ళను చిత్రహింసలు పెట్టిస్తున్నాడు. కానీ నీకు ఉసురు తలిగి నీకు ఆ కొడంగల్ నుంచే నీ పరాభావం స్టార్ట్ అవుతుంది. మేము భూమి మీద ఆధారపడి జీవించే బంజారాలం, మమ్మలను భూమి లేకుండా చేసి నువ్వు మంచి ఎంజాయ్ చేయాలనే ఆలోచనతోనే నీ ఫార్మా అంతా పెట్టేసి మా వాళ్ళను కలుషితం చేసి ఉన్న భూమిని లాక్కొని వాళ్ళని ఏమాత్రం నీ కైకిల్ వచ్చేటట్టు చూస్తున్నావు. కానీ నీకు త్వరలో నీ గుణపాఠం వచ్చే ఎలక్షన్ లో నీకు